అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ సర్కార్ 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీ రాజధాని అంశంలో వైసీపీ మోసాన్ని బయటపెట్టిన మంత్రి ధర్మానకు అభినందనలు తెలిపారు. విశాఖనే ఏపీ రాజధానిగా ఉంటోందని ధర్మాన స్పష్టం చేశారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. విశాఖ రాజధానిగా కోరే మంత్రులు, ముఖ్యమంత్రి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీకి ధైర్యం ఉంటే ఏపీ రాజధాని అంశం రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఈ రోజుకైనా వాస్తవాన్ని అంగీకరించినందుకు, బయటపెట్టినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయనకి అభినందనలు చెప్తా ఉన్నా. మేము ముందు నుంచి కూడా ఇదే చెప్తాను. నువ్వు రాజధాని అమరావతిని ధ్వంసం చేసి విశాఖ నగరాన్ని రాజధానిగా ఎంచుకుంటా ఉన్నావు, అది సరైనది కాదని మేము చెప్తా ఉన్నాం. నువ్వు అది డైరెక్ట్గా చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసపుచ్చే పద్ధతుల్లో నువ్వు 3 రాజధానుల ప్రచారం చేసావు. హైకోర్టు కర్నూలులో పెట్టినంత మాత్రాన్ని రాజధాని అవుతుందే అని మేము పద్ధతి ప్రశ్నిస్తూ ఉన్నాం. పైగా అందులో కూడా డ్రామా లేదు. ఇవాళ హైకోర్టు కర్నూలులో పెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్తా ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి మీరు దానికోసం మీరిద్దరు పూనుకుంటే అయిండేది కాదా? మీరిద్దరు కూడా పూనుకోవడంలే. ఇద్దరు కలిసి డ్రామా చేసి కర్నూలు నగర ప్రజలను, కర్నూలు జిల్లా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. 3 రాజధానుల డ్రామా ఆపండి.